రావాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా ఆడియో గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. నగర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ. సార్ ఒకసారి సార్ బాబు చిన్నడా కెమెరా వస్తుందా? కెమెరా వస్తుందా? ఒక్క నిమిషం సార్ ఎవరున్నారు? సివిల్ సప్లైస్ సివిల్ సప్లైస్ మీరు చూసేది అవి కూడా వచ్చేస్తాయి సార్. తర్వాత వీళ్ళు తీసుకుంటానే వెంటనే సార్ ఆన్లైన్లో మొత్తం స్టేట్ వైడ్ కూడా వీళ్ళు డ్రా చేస్తారు సార్. రండి సార్ ఒక్క సెకండ్. మహిళలు ఇంటికి అప్లై చేస్తావా? అప్లై చేస్తే రాలేదు సార్. ఏం చేస్తావు? నేను కూలి పని చేస్తాను సార్. 1 by 1 చేస్తాం. ఎందుకంటే బాడీ 15,000 కట్టింది సార్. ఎంతకాలం ఇచ్చినాడు? సంవత్సరం ఈ రోడ్డు అవసరం పడ్డదా? అవసరం సార్. వాన వస్తే నడలేకపోతున్నారు. 3 నెలలు ఈ రోడ్డు అవసరం లేదా? ఈ రేషన్ కార్డు మదనా మైక్. ఓకే గోపి నీది ఎక్కడ? అవుతుంది అటుపక్క అక్కడ కూడా బాగుంది. కూర్చో. కూర్చో. ఓకేనా? సరే సార్. ఓకే ప్రసాద్ మొత్తం జిల్లా అయితే 7.2 lakhs సార్. ఇక్కడ 2 పాయింట్స్ ఏంటంటే ఫ్రీ. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. ఈ చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థని 14 ఏళ్ళ ముఖ్యమంత్రి గారు దాన్ని మెల్లగా యాక్చువల్గా ట్రాక్లోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడిప్పుడు కొద్దిగా ఖజానా కుంటుబాటు నుంచి బయటకు వస్తూ ఉంది. అయితే ఈ సమయంలో ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం అనేక ప్రామిస్ చేసింది, సూపర్ 6. అయితే ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, ఖజానా లేకపోయినా గత ప్రభుత్వం చేసిన 10 లక్షల కోట్ల రూపాయల అప్పు తీరుస్తూ ఉన్నా, తీర్చాల్సిన బాధ్యత వచ్చిన ప్రభుత్వం మీద ఉండి మనం తీరుస్తూ ఉన్నా, ప్రజలకు ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పామో అది చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రభుత్వం రాగానే 3,000 పెన్షన్స్ 4,000 చేశారు. వికలాంగులకు 6,000, కిడ్నీ పేషెంట్స్ లాంటి వాళ్ళకి 10,000, బెడ్ మీదే ఉండి అటెండర్ సపోర్టింగ్ కావాల్సి ఉంటే 15,000. అంతేకాకుండా ఏప్రిల్ నుంచి మొదటి 3 నెలలు అరియర్స్ ఇస్తానని మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం. ఖజానా డబ్బులుండి కాదు, డబ్బులు లేవు. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చాం, మన తంటాలు మనం పడాలా చేయాలని ఉద్దేశంతో చేశారు. అదేవిధంగా మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, మాట తప్పకుండా ఇచ్చారు, ఖజానా ఉండి కాదు. అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని
మాట తప్పకుండా ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలు 67 లక్షల మంది పిల్లల అకౌంట్లో వేశారు ఒకే రోజు. అదేవిధంగా రైతు సోదరులకు 20,000 ఇస్తా ఉన్నాం. అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 14,000. ఖజానా లేకపోయినా ఫస్ట్ విడత వాళ్ళు ఇవ్వగానే రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు చేసింది. ఈ విధంగా బస్సు ఫ్రీ, ఉచిత బస్సు, మహిళలకు ఏదైతే మాట ఇచ్చామో ఉచిత బస్సులు ఫ్రీ అనేది ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఏదైతే ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో పెట్టామో సూపర్ 6 అది సూపర్ హిట్ అయింది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పోయినా మేము అసలు 1 ఇయర్లో ఇన్ని చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాట చెప్పిన ప్రకారం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేశానంటున్నారు. అదేవిధంగా డెవలప్మెంట్ 2014-19లో అయితే డెవలప్మెంట్ రాష్ట్రంలో పరిగెత్తించాం. నా డిపార్ట్మెంట్ తీసుకుంటే అప్పుడు 110 మున్సిపాలిటీస్ పరిగెత్తాయి. కానీ ఈరోజు చేయాలంటే ఖజానా లేదు, అనేక ఇబ్బందులు పడుతున్నాం. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కొన్ని ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. అమృత్ 2.0 త్వరలో స్టార్ట్ కాబోతుంది. ప్రతి ఇంటికి, రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్, అది కూడా సర్ఫేస్ వాటర్, నదులలో నుంచి సర్ఫేస్ వాటర్. గ్రౌండ్ వాటర్ అంటే పైప్ భూమిలో బోరేసి తీస్తే వర్షాకాలం దాంట్లో మురికి నీళ్ళు పోతే జబ్బులు వస్తాయి. అందుకని ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీకి ఇచ్చారు, బోరు వాటర్ కాదు, నదులలో నుంచి సర్ఫేస్ వాటర్ తీసి ట్రీట్ చేసి పంపించాలని. ఆ విధంగా ఏదైతే ఈ రాష్ట్రంలో అమృత్ 2.0 కావచ్చు, స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ ద్వారా కావచ్చు, ఇలాంటి అనేక వాటి ద్వారా ఈరోజు రాష్ట్రాన్ని మెల్లగా ముందుకు తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీకి ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పకుండా చేస్తాం. నెల్లూరు సిటీకి వస్తే ఇక్కడ నేను ఎమ్మెల్యేని, ప్రజలకు ఎలక్షన్స్కి ముందు అనేక వాగ్దానాలు చేశాను. ఆ వాగ్దానాలు ప్రతి ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తుండా. నెల్లూరు ప్రజలు కొద్దిగా ఓపిక పట్టండి. 2014-19లో 1,100 కోట్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి డ్రింకింగ్కి చేస్తే గత ప్రభుత్వం 14-19లో 940 కోట్లు మేమే ఖర్చు పెట్టాం. మిగతా బ్యాలెన్స్ 160 కోట్లు ఖర్చు పెట్టుంటే అయిపోయింది. అది గత ప్రభుత్వం ఖర్చు పెట్టలా, అది ఆవిరైపోయింది. ఆ 160 కోట్లు పోయింది. మళ్ళా ముఖ్యమంత్రి గారికి చెప్పి దాన్ని వర్క్ చేస్తే నిన్నగాక మొన్న 165 కోట్లు హట్కో వాళ్ళు లోన్ ఇచ్చారు, వచ్చి మన కమిషనర్ గారి అకౌంట్లో పడ్డాయి డబ్బులు. ఎల్ఎన్టీ వాళ్ళకి 90 కోట్లు అప్పు ఉంది, 2014-19లో చేసింది. పాపం 6 సంవత్సరాల నుంచి వాళ్ళు వెయిటింగ్. అదేవిధంగా మెగా వాళ్ళకి 45 కోట్లు. అంటే పని చేశారు 14-19లో. గత ప్రభుత్వం ఆ అట్కోల్లో ఉంది శిక్ష ఉండొచ్చు, మేము శాంక్షన్ చేయించింది, అది మా మీద కక్షతో ఇవ్వాల. కానీ ఇప్పుడు మళ్ళీ యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి చెప్పడం, వారు యాక్సెప్ట్ చేశారు, అట్కో వాళ్ళు ఇచ్చారు. అకౌంట్ మన కమిషనర్ గారి అకౌంట్ ఈరోజు ఉన్నాయి డబ్బులు. నిన్నే ఆర్డర్ వేసా, వాళ్ళిద్దరికి డబ్బులు ఇచ్చి వేగవంతంగా వర్క్ చేసి డిసెంబర్ నెలాఖరుకల్లా నెల్లూరులో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్, అదేవిధంగా 1 ఇయర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేసి ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ ఇచ్చే విధంగా చేయమని ఈరోజు 165 కోట్లు వచ్చింది. కాబట్టి నెల్లూరు ప్రజలకు నేను ధైర్యంగా చెప్తున్నాను, ఆ పని పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా పార్కులు తీసుకుంటే 47 పార్కులు టేకప్ చేసాం, 35 పార్కులు అయిపోయినాయి. ఆ బ్యాలెన్స్ పార్కులు కూడా డిసెంబర్ ఎండింగ్ కంప్లీట్ చేస్తాం. లెగసీ చెత్త, గత ప్రభుత్వం మీకు చెత్త పన్నేసింది, చెత్త పన్ను కలెక్ట్ చేసింది, చెత్తని కుప్పలు కూడా పేర్చిపోయింది. ఈ రాష్ట్రంలో 85 లక్షల టన్నులు పెట్టిపోయేస్తుంది. ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశించారు, రేపు అక్టోబర్ 2వ తేదీకి ఈ రాష్ట్రంలో ఎక్కడా చెత్త ఉండటానికి లేదు, చెత్త దెబ్బలు ఉండటానికి లేదంటే టెండర్లు పిలిచాం, ఎంతో వేగవంతంగా చేస్తున్నాం. 74 లక్షలు కంప్లీట్ చేశారు ఈరోజుకి, 74 లక్షలు. ఇంకా కేవలం 11 లక్షలు ఉంది, అది అక్టోబర్ 2కి పూర్తి చేస్తున్నాం. అది ఈ ఎన్డీఏ ప్రభుత్వం. మాట చెప్తే వాడు చెత్త కలెక్ట్ చేశారు, చెత్త పన్ను, చెత్త కూడా తొలగించలా, తీసుకొచ్చాడు, వేశారు దెబ్బలు. అల్లీపురం పోయే రోడ్లో పెద్ద దెబ్బ ఉంది, దంతాల్లో పెద్ద దెబ్బ, దాదాపు 6 లక్షలు 7 లక్షలు. ఇలా ఈ ప్రభుత్వం 1 by 1. నేను ఎలక్షన్ వచ్చినప్పుడు
ఇక్కడ రోడ్ 48 డివిజన్లో దానిపైన రోడ్డు అడిగారు. ఈ వర్షాకాలం ముందు అని చేయదలుచుకుంటే మళ్ళీ ఇబ్బంది పడుతుందని, వర్షాలు అయిపోయిన తర్వాత చేస్తామని ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళని, మున్సిపల్ శాఖ వాళ్ళని, ఇంజనీర్లు అందరూ తీసుకొచ్చా. వాళ్ళందరికీ ఇమీడియట్గా 2 రోజుల్లో ఎస్టిమేషన్ చేయమన్నా. ఎస్టిమేషన్ చేసి టెండర్ పిలిస్తే 3 నెలల్లో దాన్ని పూర్తి చేయిస్తారు. చిన్న పని, అది పెద్ద పని కాదు. ఇట్లాంటి చిన్న పనులు కూడా గత ప్రభుత్వం వదిలేసింది. చిన్న పనులు అవన్నీ. ఈరోజే జేసీ గారిని, ఆర్డీఓ గారిని, తర్వాత ఎంఆర్ఓని పిలిచి చెప్పా, నెల్లూరు సిటీలో ఎక్కడెక్కడ స్థలాలు ఇల్లు కట్టుకొని ఉండారో వాటిని ఎక్కడైతే ఇవ్వగలమో, అంటే వర్క్ బోర్డ్ ల్యాండ్ ఇవ్వలేము, ఎండోమెంట్స్ ల్యాండ్ ఇవ్వలేము, అటువంటివి కాకుండా ఏ ల్యాండ్స్ అయితే పట్టాలు ఇవ్వడానికి వీలుంటుందో అవన్నీ స్టడీ చేయండి. డిసెంబర్ 31 లోపల అవన్నీ స్టడీసి ఎవరికి ఇవ్వగలవో అవన్నీ ఇస్తానని మీకు మాట చెప్తున్నాను. అంతేకాదు, నేను 5,000 పట్టాలు నెల్లూరు సిటీకి ఇస్తానన్న మాట తప్పకుండా చేస్తాను. 5,000 పట్టాలు కానీ 5,000 మందికి ఇల్లు కానీ, ఇళ్ళ పట్టాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇది ఖచ్చితంగా నెరవేరుస్తాం, మాట తప్పం. అదేవిధంగా బడ్జెట్లో పెట్టి 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించా ముఖ్యమంత్రి గారిని అడిగి. దేనికంటే ఉయ్యాల కాలువ, మల్లప్ప కాలువ, తర్వాత రామిరెడ్డి కాలువ, వాటి బ్రాంచ్ కెనాల్స్ని మొత్తం 2 పక్కల రిటైనింగ్ వాల్, కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయటం 50 కోట్లు శాంక్షన్ అయింది. దాదాపు అమృతలో 700 కోట్ల రూపాయలు నెల్లూరు కార్పొరేషన్కి శాంక్షన్ చేస్తున్నాం, అమృత ఏబీలో. కాబట్టి నెల్లూరు ప్రజలు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, కొద్ది రోజులు ఓపిక పట్టండి. ఖజానా ఇప్పుడిప్పుడు కొద్దిగా రాష్ట్ర ఖజానా దారికి వస్తుంది. ఖచ్చితంగా ఏదైతే మాట చెప్పామో దానికంటే ఎక్కువ చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారాలండి. ఈరోజు నెల్లూరు సిటీలో ఈ యొక్క రేషన్కి సంబంధించి స్మార్ట్ కార్డులని పంపిణీ చేయడం జరిగింది. ఇది ఈరోజు 48వ డివిజన్లో, అది సరే మన యొక్క పెన్నార్ ఎవరి మీద పుర్లుకట్ట ఆ ఏరియాలో యాక్చువల్గా చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఈరోజు రాష్ట్రంలో దాదాపు 1,45,00,000 కుటుంబాలకి ఈరోజు రేషన్ ఇస్తున్నారు. 1,45,00,000 కుటుంబాలకి, ఒకరికిద్దరు కాదు. అయితే ఇంతవరకు ఇచ్చిన సిస్టమ్ కంటే కూడా టెక్నాలజీని ఉపయోగించాలి, టెక్నాలజీ ద్వారా ప్రజలకి పరిపాలన సులభం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ స్మార్ట్ కార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. కార్డు ఉంటుంది, దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. వాళ్ళు సెల్ ఫోన్లో క్యూఆర్ కోడ్ని కొట్టుకుంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ డేట్లో ఏ వస్తువులు తీసుకున్నది, ఎంత క్వాంటిటీ తీసుకున్నది వాళ్ళకి తెలుస్తుంటుంది. ఎవరు చెప్పలే, వాళ్ళు రేషన్ షాపులో ఏదైతే తీసుకున్నారో అది ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క కార్డుని సెల్ ఫోన్ మీద స్కాన్ చేస్తే ఆటోమేటిక్ వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి సిస్టమ్ తీసుకొచ్చారు. త్వరలో స్కానర్స్ని కూడా పంపిస్తున్నారు. స్కానర్స్ కూడా వస్తే ఇంకా బయోమెట్రిక్స్ వేయటం, ఐరిష్ ఉండదు. ఆ యొక్క కార్డుతో స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా స్కాన్ అయిపోతుంది. ఏదైతే ఈరోజు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, మాది బయోమెట్రిక్స్ ఫింగర్స్ పట్టడం లేదు, ఐరిష్ సరిగా రావట్లేదు, అందువల్ల మాకు రేషన్ ఇవ్వటం లేదు, అలాంటి ఇబ్బందులు కూడా ఓవర్కమ్ చేయటం కోసంగా ఈ యొక్క స్మార్ట్ కార్డ్ సిస్టమ్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో తొలి విడతగా ఆగస్టు 25వ తేదీ నుంచి విశాఖపట్నం, విజయనగరం, నెల్లూరు, ఎన్టీఆర్, తిరుపతి, కృష్ణా, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో పంపిణీ స్టార్ట్ చేశారు. మిగతా జిల్లాల్లో కూడా కొన్ని జిల్లాల్లో ఆగస్టు 30 నుంచి, కొన్ని జిల్లాల్లో సెప్టెంబర్ 6 నుంచి, కొన్నిటి సెప్టెంబర్ 15 నుంచి స్టార్ట్ చేసి సెప్టెంబరు 20వ తేదీ లోపల రాష్ట్రంలోని ఈ 1,45,00,000 కుటుంబాలకి ఈ రేషన్ కార్డులు ఇవ్వటం, త్వరలో వాటికి సంబంధించిన స్కానింగ్ మిషన్లు కూడా పంపించి ప్రజలకు సులభతరమైన పరిపాలన, దీన్నే పరిపాలన సులభతరం అంటారు. ముఖ్యమంత్రి గారు టెక్నాలజీని ఉపయోగిస్తే ప్రజలకు ఇంకా బయోమెట్రిక్స్ ప్రాబ్లం ఉండదు. నాకు బయోమెట్రిక్స్ ఫింగర్ పడలేదు, ఐరిష్ వల్ల రాలేదు, అందువల్ల నాకు రేషన్ రాలేదు అనే సమస్య లేకుండా ఉంటుంది. ఆ విధంగా యాక్చువల్గా దీన్ని తీసుకురావడం జరిగింది. అంతేకాండి ఎవరు ఎప్పుడు ఎంత తీసుకున్నారు
అనేది కూడా చాలా క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే అక్కడక్కడ కొంత థెఫ్ట్ చేయటం రకరకాలు జరుగుతుంది. అటువంటి అన్ని లీకులు కూడా అవాయిడ్ చేయడం కోసంగానే దీన్ని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. ఈ విధంగా ఈరోజు మన రాష్ట్రంలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మన నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీలో 63,419 కార్డులు ఉన్నాయి. 63,419 కార్డులు. ఈ కార్డులన్నీ కూడా ఫస్ట్ సెట్లోనే అంటే స్టేట్లో ఇచ్చే దాంట్లో ఫస్ట్ దీంట్లో నియమని ఆదేశించారు. దాని మీద అధికారులు ఇస్తున్నారు. వీలైనంత తొందరలో ఈ 63,419 కార్డులు ఇవ్వడం జరుగుతుంది. నేను ఒక్కడే చెప్పేది, గత ప్రభుత్వం వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. అదేవిధంగా ఆడియో గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. నగర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ. సార్ ఒకసారి సార్. ఎవరున్నారు సివిల్ సప్లైస్ సివిల్ సప్లైస్ మీరు చూసేది అవి కూడా వచ్చేస్తాయి సార్. తర్వాత వీళ్ళు తీసుకుంటానే వెంటనే సార్ ఆన్లైన్లో మొత్తం స్టేట్ వైడ్ కూడా వీళ్ళు డ్రా చేస్తారు సార్ ఒక సెకండ్. మహిళలు కూలి పని చేస్తాను. ఇంటికి అప్లై చేస్తావా? అప్లై చేస్తే రాలేదు సార్. ఏం చేస్తావు? నేను కూలి పని చేస్తాను సార్. ఇస్తా 1 by 1 చేస్తాం. ఎందుకంటే బాగా బాడీ 15,000 కట్టింది సార్. ఎందుకు ఆలోచున్నాను? సంవత్సరం ఈ రోడ్డు అవసరం పడ్డదా? అవసరం సార్. వాన వస్తే నడలేకపోతున్నారు. 3 నెలలు ఈ రోడ్డు అవసరం లేదా? ఈ రేషన్ కార్డు మదనా మైక్ ఓకే. గోపి నీది ఎక్కడ? అవుతుంది అటుపక్క అక్కడ కూడా కూర్చో. కూర్చో. ఓకేనా? సరే సార్. ఓకే. ప్రసాద్ మొత్తం జిల్లా అయితే 7.2 lakhs సార్. ఇక్కడ 2 పాయింట్స్ ఏంటంటే ఫ్రీ. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. ఈ చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థని ఈ 14 ఏళ్ళ ముఖ్యమంత్రి గారు దాన్ని మెల్లగా యాక్చువల్గా ట్రాక్లోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడిప్పుడు కొద్దిగా ఖజానా కుంటుబాటు నుంచి బయటకు వస్తూ ఉంది. అయితే ఈ సమయంలో ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం అనేక ప్రామిస్ చేసింది, సూపర్ 6. అయితే ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, ఖజానా లేకపోయినా గత ప్రభుత్వం చేసిన 10 లక్షల కోట్ల రూపాయల అప్పు తీరుస్తూ ఉన్నా, తీర్చాల్సిన బాధ్యత వచ్చిన ప్రభుత్వం మీద ఉండి మనం తీరుస్తూ ఉన్నా
ప్రజలకు ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పామో అది చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రభుత్వం రాగానే 3,000 పెన్షన్స్ 4,000 చేశారు. వికలాంగులకు 6,000, కిడ్నీ పేషెంట్స్ లాంటి వాళ్ళకి 10,000, బెడ్ మీదే ఉండి అటెండర్ సపోర్ట్ కావాల్సి ఉంటే 15,000. అంతేకాకుండా ఏప్రిల్ నుంచి మొదటి 3 నెలలు అరియర్స్ ఇస్తానని మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం. ఖజానా డబ్బులుండి కాదు, డబ్బులు లేవు. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చాం, మన తంటాలు మనం పడాలా చేయాలని ఉద్దేశంతో చేశారు. అదేవిధంగా మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, మాట తప్పకుండా ఇచ్చారు, ఖజానా ఉండి కాదు. అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని మాట తప్పకుండా ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలు 67 లక్షల మంది పిల్లల అకౌంట్లు వేశారు ఒకే రోజు. అదేవిధంగా రైతు సోదరులకు 20,000 ఇస్తామన్నాం. అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 14,000. ఖజానా లేకపోయినా ఫస్ట్ విడత వాళ్ళు ఇవ్వగానే రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు చేసింది. ఈ విధంగా బస్సు ఫ్రీ, ఉచిత బస్సు, మహిళలకు ఏదైతే మాట ఇచ్చామో ఉచిత బస్సులు ఫ్రీ అనేది ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఏదైతే ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో పెట్టామో సూపర్ 6 అది సూపర్ హిట్ అయింది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పోయినా మేము అసలు 1 ఇయర్లో ఇన్ని చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాట చెప్పిన ప్రకారం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేశానంటున్నారు. అదేవిధంగా డెవలప్మెంట్ 2014-19లో అయితే డెవలప్మెంట్ రాష్ట్రంలో పరిగెత్తాం. నా డిపార్ట్మెంట్ తీసుకుంటే అప్పుడు 110 మున్సిపాలిటీస్ పరిగెత్తాయి. కానీ ఈరోజు చేయాలంటే ఖజానా లేదు, అనేక ఇబ్బందులు పడుతున్నాం. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కొన్ని ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. అమృత్ 2.0 త్వరలో స్టార్ట్ కాబోతుంది. ప్రతి ఇంటికి, రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్, అది కూడా సర్ఫేస్ వాటర్, నదులలో నుంచి సర్ఫేస్ వాటర్. గ్రౌండ్ వాటర్ అంటే పైప్ భూమిలో బోరేసి తీస్తే వర్షాకాలం దాంట్లో మురికి నీడిపోతే జబ్బులు వస్తాయి. అందుకని ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీకి ఇచ్చారు, బోరు వాటర్ కాదు, నదులలో నుంచి సర్ఫేస్ వాటర్ తీసి ట్రీట్ చేసి పంపించాలని. ఆ విధంగా ఏదైతే ఈ రాష్ట్రంలో అమృత్ 2.0 కావచ్చు, స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ ద్వారా కావచ్చు, ఇలాంటి అనేక వాటి ద్వారా ఈరోజు రాష్ట్రాన్ని మెల్లగా ముందుకు తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీకి ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పకుండా చేస్తాం. నెల్లూరు సిటీకి వస్తే ఇక్కడ నేను ఎమ్మెల్యేని, ప్రజలకు ఎలక్షన్స్కి ముందు అనేక వాగ్దానాలు చేశాను. ఆ వాగ్దానాలు ప్రతి ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తుండా. నెల్లూరు ప్రజలు కొద్దిగా ఓపిక పట్టండి. 2014-19లో 1,100 కోట్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి డ్రింకింగ్కి చేస్తే గత ప్రభుత్వం 14-19లో 940 కోట్లు మేమే ఖర్చు పెట్టాం. మిగతా బ్యాలెన్స్ 160 కోట్లు ఖర్చు పెట్టుంటే అయిపోయింది. అది గత ప్రభుత్వం ఖర్చు పెట్టలా, అది ఆవిరైపోయింది. ఆ 160 కోట్లు పోయింది. మళ్ళా ముఖ్యమంత్రి గారికి చెప్పి దాన్ని వర్క్ చేస్తే నిన్నగాక మొన్న 165 కోట్లు హడ్కో వాళ్ళు లోన్ ఇచ్చారు, వచ్చి మన కమిషనర్ గారి అకౌంట్లో పడ్డాయి డబ్బులు. ఎల్ఎన్టీ వాళ్ళకి 90 కోట్లు అప్పు ఉంది, 2014-19లో చేసింది. పాపం 6 సంవత్సరాల నుంచి వాళ్ళు వెయిటింగ్. అదేవిధంగా మెగా వాళ్ళకి 45 కోట్లు అంటే పని చేశారు 14-19లో. గత ప్రభుత్వం ఆ అడ్కోల్లో ఉంది శిక్ష ఉండొచ్చు, మేము శాంక్షన్ చేయించింది, అది మా మీద కక్షతో ఇవ్వాల. కానీ ఇప్పుడు మళ్ళీ యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి చెప్పడం, వారు యాక్సెప్ట్ చేశారు, అడ్కో వాళ్ళు ఇచ్చారు. అకౌంట్ మన కమిషనర్ గారి అకౌంట్ ఈరోజు ఉన్నాయి డబ్బులు, నిన్నే ఆర్డర్ వేసా. వాళ్ళిద్దరికి డబ్బులు ఇచ్చి వేగవంతంగా వర్క్ చేసి డిసెంబర్ నెలాఖరుకల్లా నెల్లూరులో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్, అదేవిధంగా 1 ఇయర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేసి ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ ఇచ్చే విధంగా చేయమని ఈరోజు 165 కోట్లు వచ్చింది. కాబట్టి నెల్లూరు ప్రజలకు నేను ధైర్యంగా చెప్తున్నాను, ఆ పని పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా పార్కులు తీసుకుంటే 47 పార్కులు టేకప్ చేసాం, 35 పార్కులు అయిపోయినాయి. ఆ బ్యాలెన్స్ పార్కులు కూడా డిసెంబర్ ఎండింగ్ కంప్లీట్ చేస్తాం. లెగసీ చెత్త, గత ప్రభుత్వం మీకు చెత్త పన్నేసింది,
చెత్త పన్ను కలెక్ట్ చేసింది, చెత్తను కుప్పలు కుప్పలుగా పేర్చిపోయింది. ఈ రాష్ట్రంలో 85 లక్షల టన్నులు పెట్టిపోయింది. ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశించారు, రేపు అక్టోబర్ 2వ తేదీకి ఈ రాష్ట్రంలో ఎక్కడా చెత్త ఉండటానికి లేదు, చెత్త దెబ్బలు ఉండటానికి లేదంటే టెండర్లు పిలిచాం, ఎంతో వేగవంతంగా చేస్తున్నాం. 74 లక్షలు కంప్లీట్ చేశారు ఈరోజుకి. 74 లక్షలు, ఇంకా కేవలం 11 లక్షలు ఉంది. అది అక్టోబర్ 2కి పూర్తి చేస్తున్నాం. అది ఈ ఎన్డీఏ ప్రభుత్వం. మాట చెప్తే వాడు చెత్త కలెక్ట్ చేశారు, చెత్త పన్ను, చెత్త కూడా తొలగించలా, తీసుకొచ్చాడు, వేశారు దెబ్బలు. అల్లీపురం పోయే రోడ్లో పెద్ద దెబ్బ ఉంది, దంతాల్లో పెద్ద దెబ్బ, దాదాపు 6 లక్షలు 7 లక్షలు. ఇలా ఈ ప్రభుత్వం 1 by 1. నేను ఎలక్షన్ వచ్చినప్పుడు ఇక్కడ రోడ్ 48 డివిజన్లో దానిపైన రోడ్డు అడిగారు. ఈ వర్షాకాలం ముందు అని చేయదలుచుకుంటే మళ్ళీ ఇబ్బంది పడుతుందని, వర్షాలు అయిపోయిన తర్వాత చేస్తామని ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళని, మున్సిపల్ శాఖ వాళ్ళని, ఇంజనీర్లు అందరూ తీసుకొచ్చా. వాళ్ళందరికీ ఇమీడియట్గా 2 రోజుల్లో ఎస్టిమేషన్ చేయమన్నా. ఎస్టిమేషన్ చేసి టెండర్ పిలిస్తే 3 నెలల్లో దాన్ని పూర్తి చేయిస్తాం. చిన్న పని, అది పెద్ద పని కాదు. ఇట్లాంటి చిన్న పనులు కూడా గత ప్రభుత్వం వదిలేసింది. చిన్న పనులు అవన్నీ. ఈరోజే జేసీ గారిని, ఆర్డీఓ గారిని, తర్వాత ఎంఆర్ఓని పిలిచి చెప్పా, నెల్లూరు సిటీలో ఎక్కడెక్కడ స్థలాలు ఇల్లు కట్టుకొని ఉండారో వాటిని ఎక్కడైతే ఇవ్వగలమో, అంటే వర్క్ బోర్డ్ ల్యాండ్ ఇవ్వలేము, ఎండోమెంట్స్ ల్యాండ్ ఇవ్వలేము, అటువంటివి కాకుండా ఏ ల్యాండ్స్ అయితే పట్టాలు ఇవ్వడానికి వీలుంటుందో అవన్నీ స్టడీ చేయండి. డిసెంబర్ 31 లోపల అవన్నీ స్టడీసి ఎవరికి ఇవ్వగలవో అవన్నీ ఇస్తానని మీకు మాట చెప్తున్నాను. అంతేకాదు, నేను 5,000 పట్టాలు నెల్లూరు సిటీకి ఇస్తానన్న మాట తప్పకుండా చేస్తాను. 5,000 పట్టాలు కానీ 5,000 మందికి ఇల్లు కానీ, ఇళ్ళ పట్టాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇది ఖచ్చితంగా నెరవేరుస్తాం, మాట తప్పం. అదేవిధంగా బడ్జెట్లో పెట్టి 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించా ముఖ్యమంత్రి గారిని అడిగి. దేనికంటే ఉయ్యాల కాలువ, మల్లప్ప కాలువ, తర్వాత రామిరెడ్డి కాలువ, వాటి బ్రాంచ్ కెనాల్స్ని మొత్తం 2 పక్కల రిటైనింగ్ వాల్, కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయటం 50 కోట్లు శాంక్షన్ అయింది. దాదాపు అమృతలో 700 కోట్ల రూపాయలు నెల్లూరు కార్పొరేషన్కి శాంక్షన్ చేస్తున్నాం, అమృత ఏబీలో. కాబట్టి నెల్లూరు ప్రజలు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, కొద్ది రోజులు ఓపిక పట్టండి. ఖజానా ఇప్పుడిప్పుడు కొద్దిగా రాష్ట్ర ఖజానా దారికి వస్తుంది. ఖచ్చితంగా ఏదైతే మాట చెప్పామో దానికంటే ఎక్కువ చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారాలండి. ఈరోజు నెల్లూరు సిటీలో ఈ యొక్క రేషన్కి సంబంధించి స్మార్ట్ కార్డులని పంపిణీ చేయడం జరిగింది. ఇది ఈరోజు 48వ డివిజన్లో, అది సరే మన యొక్క పెన్నార్ ఎవరి మీద పుర్లుకట్ట ఆ ఏరియాలో యాక్చువల్గా చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఈరోజు రాష్ట్రంలో దాదాపు 1,45,00,000 కుటుంబాలకి ఈరోజు రేషన్ ఇస్తున్నారు. 1,45,00,000 కుటుంబాలకి, ఒకరికిద్దరు కాదు. అయితే ఇంతవరకు ఇచ్చిన సిస్టమ్ కంటే కూడా టెక్నాలజీని ఉపయోగించాలి, టెక్నాలజీ ద్వారా ప్రజలకి పరిపాలన సులభం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ స్మార్ట్ కార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. కార్డు ఉంటుంది, దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. వాళ్ళు సెల్ ఫోన్లో క్యూఆర్ కోడ్ని కొట్టుకుంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ డేట్లో ఏ వస్తువులు తీసుకున్నది, ఎంత క్వాంటిటీ తీసుకున్నది వాళ్ళకి తెలుస్తుంటుంది. ఎవరు చెప్పలే, వాళ్ళు రేషన్ షాపులో ఏదైతే తీసుకున్నారో అది ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క కార్డుని సెల్ ఫోన్ మీద స్కాన్ చేస్తే ఆటోమేటిక్ వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి సిస్టమ్ తీసుకొచ్చారు. త్వరలో స్కానర్స్ని కూడా పంపిస్తున్నారు. స్కానర్స్ కూడా వస్తే ఇంకా బయోమెట్రిక్స్ వేయటం, ఐరిష్ ఉండదు. ఆ యొక్క కార్డుతో స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా స్కాన్ అయిపోతుంది. ఏదైతే ఈరోజు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, మాది బయోమెట్రిక్స్ ఫింగర్స్ పట్టడం లేదు, ఐరిష్ సరిగా రావట్లేదు, అందువల్ల మాకు రేషన్ ఇవ్వటం లేదు, అలాంటి ఇబ్బందులు కూడా ఓవర్కమ్ చేయటం కోసంగా ఈ యొక్క స్మార్ట్ కార్డ్ సిస్టమ్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో తొలి విడతగా ఆగస్టు 25వ తేదీ నుంచి
విశాఖపట్నం, విజయనగరం, నెల్లూరు, ఎన్టీఆర్, తిరుపతి, కృష్ణా, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో పంపిణీ స్టార్ట్ చేశారు. మిగతా జిల్లాల్లో కూడా కొన్ని జిల్లాల్లో ఆగస్టు 30 నుంచి, కొన్ని జిల్లాల్లో సెప్టెంబర్ 6 నుంచి, కొన్నిట్లో సెప్టెంబర్ 15 నుంచి స్టార్ట్ చేసి సెప్టెంబరు 20వ తేదీ లోపల రాష్ట్రంలోని ఈ 1,45,00,000 కుటుంబాలకి ఈ రేషన్ కార్డులు ఇవ్వటం, త్వరలో వాటికి సంబంధించిన స్కానింగ్ మిషన్లు కూడా పంపించి ప్రజలకు సులభతరమైన పరిపాలన, దీన్నే పరిపాలన సులభతరం అంటారు. ముఖ్యమంత్రి గారు టెక్నాలజీని ఉపయోగిస్తే ప్రజలకు ఇంకా బయోమెట్రిక్స్ ప్రాబ్లం ఉండదు. నాకు బయోమెట్రిక్స్ ఫింగర్ పడలేదు, ఐరిష్ వల్ల రాలేదు, అందువల్ల నాకు రేషన్ రాలేదు అనే సమస్య లేకుండా ఉంటుంది. ఆ విధంగా యాక్చువల్గా దీన్ని తీసుకురావడం జరిగింది. అంతేకాండి ఎవరు ఎప్పుడు ఎంత తీసుకున్నారు అనేది కూడా చాలా క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే అక్కడక్కడ కొంత థెఫ్ట్ చేయటం రకరకాలు జరుగుతుంది. అటువంటి అన్ని లీకులు కూడా అవాయిడ్ చేయడం కోసంగానే దీన్ని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. ఈ విధంగా ఈరోజు మన రాష్ట్రంలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని, మన నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీలో 63,419 కార్డులు ఉన్నాయి. 63,419 కార్డులు. ఈ కార్డులన్నీ కూడా ఫస్ట్ సెట్లోనే, అంటే స్టేట్లో ఇచ్చే దాంట్లో ఫస్ట్ దీంట్లో నియమని ఆదేశించారు. దాని మీద అధికారులు ఇస్తున్నారు. వీలైనంత తొందరలో ఈ 63,419 కార్డులు ఇవ్వడం జరుగుతుంది. నేను ఒక్కడే చెప్పేది, గత ప్రభుత్వం